మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పాఠమైన గెస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఉరుతలు ఇచ్చిన పాట ఆయన ఎక్కడికైతే సైదన్ అంటే ఆశమాశయాలు విమలక పాటలు ప్రాస బట్టి పాడిందంటే విమలక కూడా అంతు దొరకదు. అన్న ఉన్నాడు, అన్న మంచి మంచి పాటలు పాడతాడు. అన్నతో 2 పాటలు వాయించుకున్నాం. అన్న నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినావే? నల్గొండ. ఏ ఊరు మన సొంత ఊరు? మాది కాజీరామారావు. అన్న మీరు మంచి మంచి పాటలు పాడతారు. తెలంగాణ ఉద్యమంలో మీకు చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమం నల్గొండలో ఒక ఉరు తరవడానికి మీరు ఒక కీలక పాత్ర నిర్వహించారు. అన్న ఉద్యమం సమయంలో మీరు ఏమేమి పాటలు పాడారు? ఒక పాట. తెలంగాణ ఉద్యమంలో మణిదర్శ ఉద్యమంలో బాగా తెలంగాణ రావడానికి కారణమైనటువంటి విద్యార్థి ఎంతోమంది తల్లిదండ్రులు నమ్ముకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం స్వరాష్ట్రం దక్కితే నీళ్లు నిధులు అన్ని నియామకాలు కూడా జరుగుతాయనే ఉద్దేశంతో అన్యాయం జరుగుతుందని తెలంగాణ పోరాటం మణిదర్శ ఉద్యమం స్టార్ట్ కావడం జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగా ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు కావడం జరిగింది. ఆ పాట నేను ఫస్ట్ ఒక పాట విద్యార్థి అమరుల కోసం రాయడం జరిగింది. ఆ పాట ఎన్నో ధూమ్ధామ్ దాదాపు 3-4 వేల ధూమ్ధామ్ సభలలో పాడడం జరిగింది. HMTV టీ న్యూస్ లైవ్ షోలలో కూడా ఇంటర్వ్యూలో కూడా నేను పాడడం జరిగింది. తెలంగాణ పోరులో బలిదానమయ్యిండ్రా విద్యార్థి అమరులు నేలొరిగిన మందారాలు. తెలంగాణ పోరులో బలిదానమయ్యిండ్రా విద్యార్థి అమరులు నేలొరిగిన మందారాలు. విద్యార్థి అమరులు నేలొరిగిన మందారాలు. మా సక్కని బిడ్డలు మీరు, మా సక్కని బిడ్డలు మీరు లేక మొక్కాలయ్యా. తెలంగాణ పోరులో బలిదానమయ్యిండ్రా విద్యార్థి అమరులు నేలొరిగిన మందారాలు. ఊవెత్తున లేసొచ్చే ఉద్యమాల ఊపిరులయ్యా, ఎగిసొచ్చే చెరటాలై ఎదురు నిలిచి పోరిందయ్యా. 10 జిల్లాల ప్రజలను, 10 జిల్లాల ప్రజలను లేపలిపిన గనులు మీరే. తెలంగాణ పోరులో బలిదానమయ్యిండ్రా విద్యార్థి అమరులు నేలొరిగిన మందారాలు. విద్యార్థి అమరులు నేలొరిగిన మందారాలు. ఓ త్యాగధనులారా, ఓ త్యాగధనులారా, భావితరం బిడ్డలు మీరు పల్లె తల్లి గుండెల్లో పైలంగా ఉన్నారయ్యా. అనునిత్యం మీ జ్ఞాపకం, అనునిత్యం మీ జ్ఞాపకం యాదిలుచుకుంటామయ్యా. తెలంగాణ పోరులో బలిదానమయ్యిండ్రా విద్యార్థి అమరులు నేలొరిగిన మందారాలు. విద్యార్థి అమరులు నేలొరిగిన మందారాలు. ఆ పాట ఇంకన్నా మన తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది. ఇంకన్నా మీరు విప్లవ పాటలే కాకుండా జానపదాలు మంచి మంచి రాసేది. ఒక జానపదం ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్ర పెదల దానా, ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్ర పెదల దానా. నీ మీద నాశ, నీ మీద నాజాస, నీ మీద నాశ, నీ మీద నాజాస, నీ మీద నాశ, నీ మీద నాజాస, నీ మీద నాశ, నీ మీద నాజాస. నీతోనే నా బతుకు ముడిపడి ఉన్నది. ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్ర పెదల దానా, ఎర్ర ఎర్రని దానా ఓ ఎర్ర పెదల దానా. నల్ల నల్లనోడా నా మనసుకున్న తోడా, నల్ల నల్లనోడా నా మనసుకున్న తోడా. మొలకాడి చెప్పుంటే ఎంత నువ్వు పడతావు, మొలకాడి చెప్పుంటే ఎంత నువ్వు పడతావు. నిండా నవ్వు పోల నవ్వుకుంటున్నావు. నల్ల నల్లనోడా నా మనసుకున్న తోడా, నల్ల నల్లనోడా నా మనసుకున్న తోడా. రికార్డ్ కాలేదు. రికార్డ్ కాలేదు కదా? అయితే ఏమన్నా నేను చెప్తున్నాను, అది దుమ్ములు వేస్తుంది పాట మాత్రం. ఇంకా జానపదాలు నిన్న కూడా యూట్యూబ్ ఛానల్ వాస్తవంగా 2,61,000 వాస్తవంగా వ్యూస్ నడుస్తుంది. కలువాబాయి వచ్చిందని అనేది అది మీరు రాసింది. నేను అంటే కొన్ని మాటలు వేసిన, నేను రాయలేదు. నేను దాంట్లో నేను సింగింగ్ అంటే పాట పాడి ఓకే ఒక పాట.
కలువా పోయి వచ్చేదానా ఓ పిల్ల కందిరిగా నడుము దానా ఓరా గంట చూసేదానా ఓ పిల్ల వరపుల గిరుల సింగదానా ఓరా గంట చూసేదానా ఓ పిల్ల వరపుల గిరుల సింగదానా సుకురార మంగడి సూపుల్లో సందడి సుకురార మంగడి సూపుల్లో సందడి ఎర్ర చీర కట్టుకొని కొప్పుల పూలెట్టుకొని ఎర్ర చీర కట్టుకొని కొప్పుల పూలెట్టుకొని మనసు పడ్డ బామ నేను మాటలాడవే మనసు పడ్డ బామ నేను మాటలాడవే కలువా పోయి వచ్చేదానా ఓ పిల్ల కందిరిగా నడుము దానా ఓ రాగంట చూసేదానా ఓ పిల్ల వరపుల గిరుల సింగదానా సూపర్ సూపర్ అన్న. ఈ పాట అన్న విప్లవ పాట కూడా పాడుతుంది కదా అంటే ఫస్ట్ అన్నోదే నుంచి చూసి సిపిఎం పాట అంటే ఏమన్నా విప్లవ పాట లో పాటలు అంటే వాస్తవంగా ఒక ఈ ఫీల్డ్లో ఉండి ఒక 37 ఇయర్స్ అంటే నేను 13 సంవత్సరాల పిల్లలన్నప్పుడే ఒక ఎర్రజెండ పాట పాడడం జరిగింది. ఒక మహావీరుడు ఎరకల్ జాతర ఉన్నటువంటి ఎర్రయ్య గారని ఆయన ప్రోత్సాహంతో మేము ముందర అదే పాట ఫస్ట్ స్టార్ట్ ఈ 37 సంవత్సరాల కింద వాడిన పాట ఇప్పటికీ కొంచెం జ్ఞాపకం ఉంది. మొదటి పాట దీనుల కడు హీనులా అండగా నిలుచుండగా పుట్టింది ఎర్ర జెండా పుట్టింది ఎర్ర జెండా మానవుని తొలి ప్రస్థానంలో ప్రతివారు ఒక శ్రమజీవే మానవుని తొలి ప్రస్థానంలో ప్రతివారు ఒక శ్రమజీవే సుందర భవితను ప్రసవించేందుకు సుందర భవితను ప్రసవించేందుకు నిన్ను గర్భిణిగా కానున్నది దీనుల కడు హీనులా అండగా నిలుచుండగా పుట్టింది ఎర్ర జెండా పుట్టింది ఎర్ర జెండా పాటలు ఎన్నో దాదాపు వేల పాటలు పబ్లిక్గా ప్రజలు చైతన్యపరిచే పాటలు అంటే నాకు ఇష్టం చాలా. ఇలా ఒక్కొక్క పాట ఒక మాధుర్యం కలిగి ఉంటుంది. నీ పాటలు దరివేయాలంటే బరాబరిగా అన్న పేరు కూడా చెప్పాలి కదా. నీకు ఎప్పుడైనా నువ్వు పాట పాడతావు నీకు నిజం చెప్తుంది చాలా రోజుల నుంచి నేను చూస్తాను స్టేజ్ మీద నీ పాట కరెక్ట్ బీట్ పల్లెసేటిది అంటే ఎన్నికలలో వాస్తవంగా అప్పుడు మాకు ప్రజల రూపాయలు పూజ చేసుకున్నాం ఎలక్షన్ పాట కట్టించారు. అప్పుడు అది జనరలే అప్పుడు అట్లా అని ఒక్కొక్క పాట ఎన్నో రకాలుగా పోటీ ఉంటుంది. ఇప్పుడు జనరేట్ పాడగలుగుతారా? జనరల్ మలసేటు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి వెళ్ళిపోయేది వారమ్మ మదానో నా వయారి మదానో నా వయారి మనసు గల్ల మనిషమ్మ మదానో నా వయారి మదానో నా వయారి మా బాబా బాలరాజు మదానో నా వయారి మదానో నా వయారి మలసేటు ఎక్కినాడు మదానో నా వయారి మదానో నా వయారి ఎల్లులు కోసినాడు మదానో నా వయారి మదానో నా వయారి నాసికలో పెట్టినాడు మదానో నా వయారి మదానో నా వయారి వర్ణించి ఎన్ని రకాలైన ఒక జానపదం జానడి పదాలు వాస్తవంగా జానపదాలకు ఒక ముగింపు అనేది ఉండదు. అప్పుడు జనం జానడి పదాలు అంటే నాలుకల మీద రాసుకున్నటువంటి పాటలు మనం ఇలా కలం చేతిలో బట్టి కాపీ మీద రాసుకున్నాం మనకి నోటికి వస్తలేదు. కానీ ఏ ముసలావును ఒక వృద్ధురాన్ని కూడా ఇలా కదిలించినా ఆమె ఉట్టేనే అవలీలగా పాడుతుంది. ఈ రోజుల్లో ట్రెండ్ ఏమిటంటే ఎంతసేపటికి ఇంటర్నెట్ సెల్లో పెట్టుకో
అది కట్టుబడితేనే అట్లా. ఎందుకంటే పాట అనేది ఎక్కువ శాతం మనం నోటికి వాడినప్పుడే పాట అవలీలగా వాడగలం. కానీ పెన్నులు పెట్టి కార్ పెట్టి అది ఒక భాగం. మన అప్పటి వరకు ఉన్నంత మనం మెమొరీ ఇప్పటి వరకు ఉండకుండా కానీ మనం ఎక్కువ శాతం పాటని నోటికి దృష్టిగా ఉంటేనే పాట అవలీలుగా పాట మీద ఒక వేరే వెళ్ళిపోతుంది. అదే నువ్వు కాపీలో పట్టుకొని కాపీలో చూసుకుంటుంటే ఈ కాపీ తీటిపోతే అది అడిపోతే జనం ఏమనుకుంటుంది అనిపిస్తుంది. అదే మనం ఒక్కటే వేరే వెళ్ళిపోతే పబ్లిక్ కూడా అవలీలుగా చెందుద్ది, పాట అందుద్ది, చైతన్యం కూడా అందుద్ది. అన్న ఇప్పటిదాకా మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన పాటలు పాడినందుకు ధన్యవాదాలు. మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు ఎప్పుడు మీరు టైం ఏమైనా కూడా ఇవ్వలేదు మాకు. టైం వచ్చి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. చూసారు కదా అన్న మంచి మంచి పాటలు పాడిలు. నెక్స్ట్ టైం కూడా ఇంకొక గెస్ట్ వస్తాడు, మంచి మంచి పాటలు పాడించుకుందాం. ఎంత సెలవు.